ఉన్నాను. మరి లాస్ట్ టైము ఎస్సీల వర్గీకరణ మీద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అయితే ఈరోజు గల ముఖ్య ఉద్దేశం, ఎస్సీల వర్గీకరణ ఇప్పటికే సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనం ఏదైతే ఉందో, మెజారిటీ జడ్జీల 6 జడ్జీల చంద్రచూడ్ గారి అధ్యక్షతన వర్గీకరణ పూర్తిగా అమలు చేయమని రాష్ట్రాలకు అధికారం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుకు అనుగుణంగా మా సోదరులు కొంతమంది దాన్ని బహిరంగంగా వ్యతిరేకించడం అనేది బాధాకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అందరికీ అందాలి అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లక్ష్యం. కానీ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన హక్కుల్లో ఒక న్యాయ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ న్యాయ వ్యవస్థనే కించపరిచే విధంగా బహిరంగంగా న్యాయ వ్యవస్థని విమర్శించడం అనేది ఒక దళిత బిడ్డగా నేను దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాను. నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేదా రాజ్యాంగం మీద కానీ ఏమాత్రం నమ్మకం ఉన్నా, రాజ్యాంగ పరంగానే మన హక్కులు ఒక అన్యాయం జరిగితే సాధించుకోవాలి తప్ప ఈ రకంగా రోడ్ల మీదకి వచ్చి దేశవ్యాప్తంగా మా సోదరులు ఈ రకంగా చేయడం అనేది మేము వ్యక్తిగతంగాను, అదే రకంగా సమాజం కూడా ఈ విషయం ఈరోజు బంద్ హర్షించదగ్గ విషయం అయితే మాత్రం కాదని, మాలల్లో ఉండబడే కొంతమంది మా ఈవి చెన్నయ్య మాల లాంటి వ్యక్తులు కూడా సుప్రీంకోర్టు తీర్పుని మేము గౌరవిస్తామని చెప్పి నిన్న సాయంత్రం అయినా ఒక రిలీజ్ చేయడం జరిగింది. అదే రకంగా నిజంగా మెజారిటీ మాలలు కానీ మీ పక్షానుంటే ఈరోజు ఈ బంద్ ఎలా ఉన్నదో మీరందరూ చూశారు. అయినప్పటికీ ఎవరైనా వారి వారి హక్కుల కోసం రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా ఎవరైనా తెలియజేయచ్చు. వెళ్ళి కొట్టడాలు, వర్గీకరణ అంశం మీద మాట్లాడకుండా కలకత్తా సంబంధించిన సోదరి డాక్టరు రేప్ కేసు విషయంలో ఆ సంఘటన ముందు చూపించి తర్వాత ఏమో వర్గీకరణ అంశాన్ని తేల్చడం అనేది చాలా బాధాకరం. అయినప్పటికీ మేము ఇప్పటికీ కూడా మా సోదరుల్ని మనం కలిసి ఉందాం, మనం కలిసి రాజ్యాధికారానికి వెళ్దాం, ఎప్పటికైనా పోయిందేమీ లేదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా వర్గీకరణ అంశం అనేది ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది అయితే కాదు. ఇందాక హర్ష్ కుమార్ గారు పాపం ఆయన అంటున్నారు, ఈ తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి, బీఎస్పీ మాయావతి వ్యతిరేకిస్తుందని చెప్పేసి అంటుంది. బీఎస్పీ మాయావతి వ్యతిరేకించడం కాదు, ఉత్తరప్రదేశ్లో కూడా వర్గీకరణ అనేక సందర్భాలలో వర్గీకరణ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇదే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. అదే రకంగా 1975లోనే పంజాబ్లో వర్గీకరణ అమలు చేస్తూ 2004 వరకు కూడా వచ్చింది. ధర్మాసనం ఏదైతే ఇచ్చిందో ఆ ధర్మాసనం వెళ్ళినప్పుడు మీరు అప్పీల్కి వెళ్ళొచ్చు, వెళ్ళమని కూడా మనం చెప్తున్నాం. మీకు నిజంగా మేము చెప్తా ఉన్నాం, మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే బహిరంగ చర్చగా రండి. ఇదిగో మాకు అన్యాయం జరుగుతుంది, కలిసి ఉంటున్నాం అన్నారు. మనం ఎక్కడైనా సరే ఒక పేటలో మాలపేట మాదిగపేట ఉంది తప్ప దళితపేట కలిసి ఎక్కడా కూడా లేవు. ఇంకో విషయం చెప్తా ఉన్నాను, మాదిగలు కలిసే ఉన్నారంటున్నారు కదా. మాదిగలు కలిసే ఉన్నప్పుడు ఇగో మాదిగలు మేము ఈ జిల్లాలో 4.5 లక్షల మంది ఉన్నాము, మీరు 6.5 లక్షల మంది ఉన్నారని అధికార లెక్కలు చెప్తున్నాయి కదా. అలాంటప్పుడు ఇక్కడ ఉండబడే 3 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఒకటైనా ఇమ్మని మీరు ఎవరైనా డిమాండ్ చేశారా? ఎక్కడ కలిసి ఉన్నాం? మనం కలిసి లేం కదా. కలిసి లేనప్పుడు ఒకే కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఆ 4 అన్నదమ్ములు తండ్రి ఇచ్చిన ఆస్తిని సమానంగా పంచుకుంటున్నాం లేదా? హర్ష్ కుమార్ గారికి కూడా ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నావు, నీకు 2 కొడుకులు ఉన్నారు కదా, 2 కొడుకు నువ్వు ఇచ్చిన ఆస్తిని నువ్వు ఒకే కొడుకు ఇస్తున్నావా, లేకపోతే 2 కొడుకులు సమానంగా ఇస్తున్నావా? కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా శాంతియుతంగా మీరు ఎన్నైనా న్యాయపరంగా పోరాటం చేయండి. మీకు అన్యాయం దశాబ్దాల పోరాటం ఉంది. 30 ఏళ్ల మందకృష్ణ మాదిగ పోరాటంలో అనేక ఒడిదుడుకులు, అనేక మంది కార్యకర్తలు చనిపోయి ఇప్పటికీ కూడా నా మీద కేసులు ఉన్నాయి. ఉద్యమ పోరాటంలో
మా బాధలు అన్ని రకాలుగా సమాజాన్ని చెప్పుకున్న సమాజం కూడా ఆ పార్టీలో ఉన్న మాదిగలంతా బయటికి రావాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాను. అదే రకంగా ఏదైతే వర్గీకరణకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదా తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలని ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం, మేము ప్రొటెక్షన్ చేసుకుంటాం. కలిసి ఉన్నప్పుడు రిజర్వేషన్లు అనేది సమానంగా పంపిణీ చేయాలి కదా. ఏ రోజైనా అంబేద్కర్ గారు చెప్పారా పోనీ మీకు రిజర్వేషన్లు మిగతా ఉండే దళిత కులాల్లో ఉండబడే వారికి రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పి? ఇది కాదు, 59 కులాలకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే అదే దేశవ్యాప్తంగా ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన అవసరం కాదు, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.